తిను ప్రపోజ్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ చాలామంది ట్రై చేశారు. ఒక పర్సన్ విడగొట్టడానికా లేకపోతే మీ ఇద్దరిని కలపడానికా? విడగొట్టడానికి. ఓకే. ఈయన సైడ్ నుంచి నాకేం చెప్పారంటే తను అసలు పని చేయడు, సంపాదించడు, తిని ఎంజాయ్ చేసే టైపు అని చెప్పి నాకు చెప్పారు. ఇంకా అయినా నువ్వేంటి అతన్ని లవ్ యాక్సెప్ట్ చేయడం ఏంటి, వాడితో లవ్ ఏంటే నీకు అట్లా. అంటే ఇప్పుడు ఈ డిస్కషన్ చేసే వాళ్ళు ఎవరికి నా ఒరిజినల్ తెలీదు. వాయిస్ కి ఫీడ్ అయ్యారు వాళ్ళందరూ, వాయిస్ కి ఫీడ్ అయ్యారు. నా సో అంటే ఎప్పుడు మీరు ఎఫ్బీలో ఫోటోస్ పెట్టుకోవడము, ఎవరికి పోర్ట్రేట్ చేయడం జరగలేదు? ఐస్ వరకే. ఓకే. ఐస్ వరకే పెట్టేదాన్ని. అప్పుడప్పుడు లైవ్ ఇచ్చేదాన్ని గ్రూప్లో, నా టైంలలో లైవ్ ఇచ్చేదాన్ని. సో వీళ్ళు చూసింది ఏంటంటే ఐస్, నా వాయిస్ ఇది. అంటే ఐస్ బాగుంటే వాయిస్ బాగుంటే ఇంకా అమ్మాయి బాగుంటుందని ఫిక్స్ అయిపోతారు ఇంకా అంతే జనాలు. కరువు సంఘం ఉన్నదే కదా. సో ఈ చెప్పే వాళ్ళందరికీ తెలీదు, తినకే తెలుసు నేనేంటి అనేది. అయితే వాళ్ళు చెప్పింది కూడా నేను వెళ్ళి తిన దగ్గర చెప్పేశాను. తినకి చెప్పిన వాళ్ళది కూడా నా దగ్గర వచ్చి చెప్పేశారు. ఇంకా అలా